రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందండి? ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగుంది సార్. అండ్ అలాగే రాయలసీమలో ముఖ్యంగా నీళ్లు బాగా వస్తున్నాయి, అలాగే నిధులు బాగా వస్తున్నాయి. నిధులతో పాటు మాకు పరిశ్రమలు కూడా బాగా వస్తున్నాయి. ఈ పరిశ్రమలు రావడం వల్ల మా ఎవరైతే ఉద్యోగాలకి బయట ఊర్లలో వెళ్ళి చేసుకునే అవకాశం లేకుండా ఈ పరిశ్రమలు ఉండడం వల్ల నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించే అవకాశాన్ని ఇచ్చారు మా రాయలసీమలో. కాబట్టి ఇతర గత ప్రభుత్వంలో ఉద్యోగాలు బయట దేశాల్లో బయట రాష్ట్రాల్లో చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్లో మా రాయలసీమలో పరిశ్రమలు ఇక్కడే వస్తున్నాయి కాబట్టి పెట్టుబడులు కూడా వస్తున్నాయి కాబట్టి చాలా పెట్టుబడులు చాలా పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి తల్లిదండ్రుల్ని విడిచి దూరం వెళ్ళి అటు తల్లిదండ్రులు చాలా బాధపడడం అటు పిల్లలు బాధపడడం అది గత ప్రభుత్వంలో ఉండేది. బట్ ఈ ప్రభుత్వంలో వచ్చేసి అందరూ కలిసికట్టుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కలిసి ఎలా చేస్తుందో కుటుంబం కూడా అలాగే కలిసి ప్రశాంతంగా ఇదే ఇళ్లలో మా రాయలసీమలోనే ఉండి ప్రశాంతంగా చేసుకుంటూ ఉదయం వెళ్తే నైట్ ఎవరి ఇళ్లలో వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారు సార్. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? అందుతున్నాయండి. ఏమేమి వస్తున్నాయండి? నాకు 3 పిల్లలు, 2 పిల్లలకి తల్లికి వందనం డబ్బులు వస్తున్నాయి సార్. అండ్ అలాగే రేషన్ గురించి చెప్పుకోవాలంటే కూడా ఇంతకు ముందు బండ్ల మీద వచ్చేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏదో తెలీదు. ఇదేంటంటే కూటమి ప్రభుత్వం అనే దానికి ఇది కూడా ఒక ఉదాహరణ. అంటే నార్మల్గా అందరూ వీధిలో అందరు గెట్ టుగెదర్ ఎలా చేసుకుంటారో అలా రేషన్ షాప్ల దగ్గర ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు అన్ని చెప్పుకోవడానికి కూడా ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకేం వస్తున్నాయండి సంక్షేమ పథకాలు? తల్లికి వందనం వస్తుంది. అండ్ అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా చాలా తక్కువ వస్తుందండి గత ప్రభుత్వం కంటే. ఇప్పుడు 11 సార్లు అప్పుడు వాళ్ళు పెంచారు, కానీ ఇన్ని అప్పులు ఉన్నా కూడా అన్ని అప్పులు చేసి పెట్టినా కూడా అన్ని అప్పుల్ని అలా తీరుస్తూ ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. మా రాయలసీమ రత్నాలసీమగా మారినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాం.